హెచ్ఎంటీవీ జాగోరో జాగో కార్యక్రమం ద్వారా ప్రజల్ని జాగృతం చేస్తుంది, ప్రభుత్వాన్ని కదిలిస్తుంది. హైదరాబాద్లోని అనేక పురాతన ఆలయాల దుస్థితిపై వరుస కథనాలు వేస్తూ ప్రజల్ని జాగృతం చేస్తుంది. అన్యక్రాంతమైన వందలాది ఎకరాల భూమిపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇస్తుంది. దీంతో భాగ్యనగరంలోని ఎన్నో దేవాలయాల పరిస్థితి మెరుగైంది. పాతబస్తీ ప్రాంతంలో స్వయంభుగా వెలిసిన మహిమాన్విత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంపై జాగోరే జాగో కార్యక్రమాన్ని నిర్వహించింది. సెప్టెంబర్ 20వ తేదీన ఈ ఆలయంపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనాన్ని టెలికాస్ట్ చేసింది. ఈ విశిష్ట ఆలయ దుస్థితిని కళ్లకు కట్టింది. అన్యక్రాంతమైన ఆలయ భూముల గురించి ఈ కథనంలో వివరించారు. ఆ తర్వాత ప్రత్యేక చర్చను చేపట్టి ఆలయ అభివృద్ధికి అనేక సూచనలు చేశారు. ఐ లవ్ హైదరాబాద్ అంటూ గుండె గుర్తును చూపిస్తూ పరవశించిపోయే భాగ్యనగర ప్రేమికులు మరింత గర్వంతో ఉప్పొంగిపోయే ప్రాచీన చరిత్ర తెలుసుకోబోతున్నందుకు ఆనందించాలి. హైదరాబాద్ నగరానికి 400 ఏళ్ల చరిత్ర ఉందంటేనే ఎంతో గర్వించే నగర ప్రేమికులు అసలంతకు ముందే ఇక్కడ భవ్యమైన ప్రాచీన మందిరాలు ఉన్నాయని, బ్రహ్మాండమైన ఊరేగింపులు జరిగాయని, ఎంతో మంది మునులు తపస్సు చేసుకుని తరించారని, భావితరాల క్షేమం కోసం దేవుళ్లను నెలకొల్పారని తెలుసుకుంటే ఒళ్ళు పులకించిపోదా? అలాంటి ఒకానొక దేవాలయమే వట్టిపల్లి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం. 500 ఏళ్ల క్రితమే వట్టిపల్లిలో వెంకటేశ్వర స్వామి బయటపడ్డాడని తెలిస్తే ఎలా ఉంటుందో ఎవరికి వారు ఊహించుకోవలసిందే. ఇక్కడ ఒక ఆమె ఇట్లా పశువులు కాయడానికి వాటికి వచ్చేదట. వస్తూ వస్తూ చూసి ఆమె బాగా కొంచెం ఎక్కువ డివోటీ ఆమె అన్నమాట. భగవంతుని నమ్మడం ఎక్కువ అట్లా ఉండేదట. అయితే ఆమె ఒకసారి ఉండి ఇక్కడ కూర్చొని చూస్తూ ఇదే పశువులు ఎక్కడో తప్పిపోయి అది అవి చాలా కష్టపడింది. ఏం చేయాలి ఇక్కడ, ఎట్లా చేయాలి అని అంటే అప్పుడు పెరుమాళ్ళు ఆమెకు ఏదో చెప్పినారట, నేను ఇక్కడ చేస్తా అని. ఆ తర్వాత ఏం చేసినారు, మా వంశం వాళ్ళు తాతగారులు వచ్చినారు. ఇక్కడ చూసి ఇక్కడ బాగుంది, స్వామి ఇక్కడ వెలిసినారు, ఇక్కడ ఉండాలి చేయాలని వచ్చి వారు ఉండడం చేయడం అది జరిగింది. లోపల గుండుకు వెలిసినారు అన్నమాట స్వామి అమ్మవారు. అక్కడ అట్లాగే ఉండిపోయినారు వాళ్ళు. తర్వాత మెల్లిమెల్లిగా వీళ్ళు వచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని వీళ్ళు మా వంశం వాళ్ళు అందరికీ చెప్పడము చేయడము, అట్లా ఇక్కడే స్థానికంగా ఉండిపోవడము. సిటీలోని అన్ని దేవాలయాల్లాగే వెంకటేశ్వర స్వామి గుడికి భారీగా మాన్యాలు ఉండేవి. అప్పట్లో 50 ఎకరాల భూములున్నాయని చెబుతారు. క్రమంగా అది 23 ఎకరాలకు పడిపోయిందట. అది ఇప్పుడు 3 ఎకరాలకు మించి లేదంటున్నారు. దానికైనా రక్షణ లేకుండా పోయిందని వెంకన్న భక్తులు ఆవేదన చెందుతున్నారు. మరి ఎకరాల కొద్ది భూములు ఏమైపోయాయి? ఎవరు కాజేశారు? దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ ఆలయ నిర్వాహకులైన ఆ భూముల ఆచూకీ భూముల గురించి లోతుగా ఆరా తీయాల్సిన అవసరం ఉంది. ఇక ఈ క్షేత్రానికి ఉండే చరిత్ర గురించి తెలుసుకుంటే ప్రాచీన భారతీయ ఆధ్యాత్మిక సౌరభాలు ఎలాంటివో కదా అనే ఆశ్చర్యం వేస్తుంది. హైదరాబాద్లోని చారిత్రక ఫలక్నుమా పశ్చిమం వైపున వట్టిపల్లి అనే గ్రామం ఉంది. ఒకప్పుడు ఇదంతా కొండలు చెట్లతో నిండిన దట్టమైన అటవీ ప్రాంతం. ఎక్కువగా కొండలుండడంతో జనసంచారం పెద్దగా ఉండేది కాదు. అందుకే ఈ ప్రాంతంలో ఎందరో మునులు తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఇది వారి అనుష్ఠానానికి అనువైనదిగా ఉండేది. ఈ కొండ ప్రాంతంలోనే ఒకానొక సమయంలో వెంకటేశ్వర స్వామి బయటపడ్డాడు. అప్పటినుంచి ఇది స్వయంభూ వెంకటేశ్వర స్వామి క్షేత్రంగా ఈ దేవాలయం 500 ఏళ్ల పూర్వమే ప్రతిష్ఠితమైనట్లు పలు గ్రంథాల ద్వారా తెలుస్తోంది. రంగస్వామి అనే అర్చకుడు ఇక్కడే వెంకన్నను కొలుస్తూ తపస్సు చేసుకుంటూ ఉండడం వల్ల దీనికి రంగాద్రి అనే పేరు కూడా స్థిరపడిపోయింది. ఈ కొండనే నివాసంగా చేసుకుని రంగస్వామి తన తపస్సులో ఉంటున్న క్రమంలో కుటుంబం విచ్ఛిన్నమైపోయిన వట్టి అనే ఓ వైశ్య వనిత కాలవశాత్తు ఇక్కడికి రావడం జరిగింది. రంగస్వామిని ఆశ్రయించి ఉపదేశం పొంది ఆమె కూడా తపస్సు చేసుకున్నట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఆమె తపస్సుకు మెచ్చిన వెంకన్న ఆమెకు ఓసారి కలలో ప్రత్యక్షమై వరం కోరుకోమంటే స్వామినే ఇక్కడ నివసించాలని కోరిందట. అప్పుడు చెట్టు సందుల్లోంచి చూస్తే తాను కనిపిస్తానని వెంకటేశ్వర స్వామి చెప్పడంతో వెళ్లి చూడగా లోపల వెంకటేశ్వరుడి జాడలు కనిపించాయి. ఆ విగ్రహాన్ని బయటకు తీయడంతో అది ప్రఖ్యాత ప్రాచీన పుణ్యక్షేత్రంగా ఖ్యాతికెక్కింది. అంటే విగ్రహం బయటపడి 500 ఏళ్లు దాటింది. కానీ అంతకుముందు ఆ విగ్రహం అక్కడ ఎప్పటినుంచి ఉందనేది మరో చారిత్రక రహస్యంగా భావిస్తున్నారు చరిత్రకారులు. దీన్ని బట్టి చూస్తే వట్టిపల్లి క్షేత్ర మహిమ ఎంత పురాతనమైనదో అర్థం చేసుకోవచ్చు. ఈ వెంకటేశ్వర స్వామి స్వయంభూ టెంపుల్ ఇది 400 సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఇది
ఇక్కడ వట్టి అని ఒక మహిళ తపస్సు చేసి ధ్యానం చేసి ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది వట్టి అని చెప్పేసి. ఇక్కడ దీనికి 5 బావులు ఉన్నాయి. ఒకటి పుష్పగిరి కోనేరు ఉంది, శివాలయం శివగుండం ఉంది, వెంకటేశ్వర స్వామి స్వయంభూ అనమాట, వెంకటేశ్వర స్వామి స్వయంభూ అని వెలిచాడు అనమాట శివాలయం ఉంది. ఇక్కడ ధర్మసత్రాలు కూడా ఉన్నాయి, 20-30 ధర్మసత్రాలు కూడా ఉంటాయి. మొదలు చాలా మంది వచ్చేవాళ్ళు. కార్తీక పౌర్ణమి ఉత్సవాలు జరుగుతాయి ప్రతి శనివారము. వెంకటేశ్వర స్వామి యొక్క 8 గంటల నుంచి 9 గంటల వరకు విష్ణు సహస్రనామాలు అని 10-20 మంది భక్తులు వచ్చి చేస్తూ ఉంటారు. చాలా మహిమాన్వితమైన టెంపుల్ అనమాట ఇది. చాలా పవర్ఫుల్. కోరుకునే కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ చాలా. ఎందుకంటే మేము అనుభవించి చెప్తున్నాం. మేము ఇక్కడ ఎంతో సమృద్ధిగా ఉంటుంది ఇక్కడ. కానీ ఇప్పుడు మాత్రం 200 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు మిగిలింది. ఇప్పుడు 2 సున్నాలు లేవు. ఇప్పుడు దీనికి 2 ఎకరాలు. సో ఇప్పుడు HMTVలో జాగోరో జాగో కార్యక్రమం ద్వారా వెంకటేశ్వర స్వామికి సంబంధించి మనమంతా చూసాం. సో దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అలేఖ్య లైవ్ లో అందిస్తారు. అలేఖ్య, వట్టిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే తెలియని వాళ్ళు ఉండరు. మన పూర్వీకులు అంటే ఆ కాలంలో వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే తెలియని వాళ్ళు లేరు. కానీ రాను రాను దాని పూర్వ వైభవం కోల్పోతూ వస్తుంది. ఆదరణకు నోచుకోలేక, దేవాదాయ శాఖ పట్టించుకోలేక దాని ఉనికిని కోల్పోయింది. కానీ జాగోరే ప్రోగ్రామ్ తో HMTV సామాజిక సేవకురాలైన యమునా పట్టక్ ఆధ్వర్యంలో HMTV ఈ దేవాదాయ శాఖ అంటే ఆలయాలపైన ఆలయాలను కాపాడే దిశగా వరుస కథనాలను ప్రసారం చేసింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం నేను వట్టిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాను. ఈ రోజు దానికి పూర్వ వైభవం అంటే HMTV చేసిన కార్యక్రమాల వల్ల, HMTV వల్ల ఈ రోజు ఈ ఆలయానికి పూర్వ వైభవం మళ్ళీ తిరిగి వచ్చింది. దీనికోసం ఫైట్ చేసిన యమునా పట్టక్ మనతో పాటే ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మేడం చెప్పండి, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. దాదాపు 600-700 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఆలయం మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి అని ఆల్మోస్ట్ మనం గత కొద్ది నెలలుగా కూడా మనము మరి ఆలయం గురించి మనం వరుస కథనాలు మన HMTVలో ప్రసారం చేయడం జరుగుతుంది. మరి ఇది చూసిన అనేక భక్తులు కూడా మరి తప్పకుండా ఇలాంటి మరి మనం అందరం కూడా పూనుకుందాం. మరి హిందూ భక్తులందరూ కూడా పూనుకుందాం. మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, వైభవపేతంగా మనం వీటన్నిటి కూడా విరాజిల్లుతున్నట్టుగా మనం చూసుకోవాలని మన వాళ్ళు చెప్పడం జరిగింది. అదే సంకల్పంతో ఈ రోజు మనం చక్కటి కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. మీరు చూస్తున్నారు, ఎంతో మంది ఆలయం అంటే కేవలం ఒక ఆధ్యాత్మిక స్థలమే కాకుండా మరి ఇక్కడ అనేక కేంద్రాలుగా, ఒక జ్ఞాన కేంద్రాలుగా, భక్తి కేంద్రాలుగా, అంటే మనకు సంబంధించి ప్రతిదీ కూడా మన మానవ జీవన శైలిలో ఏదైతే ఉందో అన్ని కూడా ఆలయం కేంద్రంగానే అనాదిగా నడిచింది. కానీ అది మరి దురదృష్టవశాత్తు ఈ రోజు మనం అందరం కూడా ఇవన్నీ మర్చిపోతున్న దుస్థితి మనం చూస్తున్నాం. సో ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఈ రోజు చక్కగా వైభవపేతంగా స్వామివారి శ్రీనివాస కళ్యాణం, శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణం మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఇది స్వయంగా స్వామివారు వట్టి అనే భక్తురాల కోసం స్వయంగా స్వామి వెలిసిన పుణ్యక్షేత్రం. మనం అందరం చూస్తూ ఉంటాం స్వామివారు ఎక్కడెక్కడ వెలిసారో మనం అన్ని కూడా భారతదేశం అంతా కూడా వెళ్తూ ఉంటారు భక్తులు. కానీ మన భాగ్యనగరంలో, మన ఓల్డ్ సిటీలో ఇది మనకి ఫలక్నమ్మ బస్ స్టాండ్ రోడ్ లో వట్టిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ఉందని మీరు చూస్తున్నారు. ఇంత పెద్ద ప్రాంగణం, ఒక 4 ఎకరాలలో అంత వైభవంగా ఈ ఆలయం ఉన్నా కూడా భక్తులు రాకపోవడం. ఈ రోజు ఇప్పుడు కార్తీక మాసంలో చాలా మంది భక్తులు అనేక ఆలయాలకు వెళ్తుంటారు. కానీ మన భాగ్యనగరంలో ఇంత అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి, స్వయంభూ క్షేత్రాలు ఉన్నాయని మరి భక్తులకు నిరంతరం కూడా మనం HMTV ద్వారా కూడా ఎన్నో కథనాల రూపంలో ఈ ఆలయాలు ఎలా ఉన్నాయి, మరి వాటికి పూర్వవైభవం తేవాలని ఒక తపనతో, తాపత్రయంతో మరి అటు HMTV యాజమాన్యం మనం అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమం మనం చూస్తున్నాం. మరి ఇందులో భాగంగా ఈ రోజు చిన్న పిల్లలు ఎంతమంది చూసారు సార్? అటు పిల్లలు, పెద్దవాళ్ళు కుటుంబ సమేతంగా, అంటే కుటుంబాల సమేతంగా కూడా ఈ రోజు ఈ పవిత్ర కార్తీక మాసంలో ఈ పర్వదినాన్న కుటుంబ సమేతంగా కూడా అందరూ కూడా రావడం జరుగుతోంది. ఈ రోజు పూర్తిగా కూడా మన సాంప్రదాయం, మన కట్టుబాట్లు, మన కల్చర్ ఏదైతే మన ట్రెడిషన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మళ్ళీ ఆలయ కేంద్రంగానే స్టార్ట్ అవ్వాలి. మీరు చూస్తుంటే ఈ రోజు జరుగుతున్న పొద్దున మనం 8 నుంచి స్టార్ట్ చేస్తే సాయంత్రం 6 వరకు కూడా ఈ ఆలయంలో అనేక కార్యక్రమాలు మనం చేయడం జరుగుతోంది. అద్భుతంగా మనం చేయబోతున్నాము. మరి ఎంతో మంది భక్తులు కార్తీక మాసం రండి, తరించండి. మన దగ్గర మన స్వామి అమ్మవారు ఇద్దరు, మరి శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. ఆ స్వామిని వచ్చి దర్శనం చేసుకోండి, అమ్మవారు దర్శనం చేసుకోండి. మీరందరూ కూడా ఇక్కడ చాలా కథనాలు ఉన్నాయండి. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు. ఈ ఆంజనేయ స్వామి వారు మీరు చూస్తున్నారు, చిన్న చెట్టు కింద స్వామివారు ఉన్నారు. మనకి ఏదైనా పవిత్ర కోరిక ఏదైనా ఉంటే, నిస్సార్థమైన కోరిక ఏదైనా ఉంటే
108 సార్లు ప్రదక్షిణ చేసి మన కోరిక చెప్పుకొని 108 సార్లు ప్రదక్షిణ చేసి మళ్ళీ కోరిక తీరాక మళ్ళీ 108 ప్రదక్షిణాలు చేయాలని చెప్తారు. అదే మీరు చూస్తుంటే ఇక్కడ ఎన్నో అద్భుతమైన ప్రాంగణం, అటు శివుడు కేశవుడు ఇద్దరు ఉన్నారు. మరి ఇంత పవిత్రమైన స్థలానికి భక్తులందరూ వస్తారని ఆశిద్దాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఉన్న ఈ ఆలయం ఈ రోజుది కాదు, 500 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఈ ఆలయం. ఇక్కడ చూడొచ్చు, దీనికి ఇప్పుడు మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి శ్రీనివాస కళ్యాణం జరిపిస్తున్నారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఇక్కడ జరిపిస్తున్నారు. చూడొచ్చు, చిన్నపిల్లలు కుటుంబ సమేతంగా అందరూ కూడా ఇక్కడికి వచ్చి చక్కగా దేవుణ్ణి ఆరాధించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఆలయానికి అంటే మన పూర్వీకులు చాలా చరిత్రలు చెప్తూనే ఉంటారు దీనికి సంబంధించి. అంటే ఒకప్పుడు ఇది మొత్తం కూడా అడవి ప్రాంతంలో ఉండేది. ఒక వట్టి అనే ఒక మహిళ, ఒక బ్రాహ్మణోత్తముడు తపస్సు చేస్తుండగా తన దగ్గరికి వెళ్లి అష్టాక్షరి ఆ మంత్రాన్ని ఉపదేశించి తాను తపస్సు చేసిన తర్వాత ఈ ఆలయం అంటే స్వామివారు ఇక్కడే ప్రత్యక్షమయ్యి ఏం కావాలి అని కోరుకోమంటే తను మీరు కూడా ఇక్కడే నివసించాలని కోరిందంట. దానికి అంటే ఆమె తపస్సును మెచ్చిన ఆ వెంకటేశ్వర స్వామి ఇక్కడే స్వయంభుగా ఇక్కడే వెలిసారని మన పూర్వీకులు మనకు చెప్పడం జరుగుతుంది. కాకపోతే అప్పుడు ఉన్న మన పూర్వీకులకు ఇది చాలా అంటే అందరికీ చాలా ఎక్కువ దీన్ని ఆరాధించేవాళ్ళు. కాకపోతే రాను రాను ఏమంటే దీన్ని అంతే ఇది మరుగున పడిపోయింది, ఆలయాన్ని పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయారు. అలాంటిది మళ్ళీ ఇప్పుడు పూర్వ వైభవం రావడానికి HMTV చేసిన జాగోరే ప్రోగ్రాం ద్వారా ఇప్పుడే ఇది మళ్ళీ పూర్వ వైభవంలోకి వస్తుంది. చూడొచ్చు మనం ఇక్కడ మొత్తం కూడా దీనికి అంటే సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఇక్కడ అన్ని కూడా మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి అన్ని కార్యక్రమాలు అయితే ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు ఏ విధంగా అయితే మళ్ళీ భక్తులు ఎలా వస్తున్నారు, ముందులాగే మళ్ళీ ఇది పూర్వ వైభవం వస్తుంది అంటే HMTVని ఇక్కడ అందరూ కూడా అభినందిస్తూ చక్కగా పూర్వ వైభవం రావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు ఆలయం గొప్పతనం ఏ విధంగా ఉంది అనేసి. ఇప్పుడు మన అప్పట్లో కట్టిన రాజుల కాలంలో కట్టింది. అప్పుడున్న నిజాం కాలంలో కూడా నిజాం నవాబులు అప్పుడప్పుడు వచ్చి దీనికి కొంతవరకు అంటే దీనికి సంబంధించిన ఆలయాన్ని కట్టడానికి సంబంధించిన ఖజానాను కూడా మనకి ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. HMTV జాగోరే జాగో కార్యక్రమం ద్వారా ప్రజల్ని జాగృతం చేస్తుంది, ప్రభుత్వాన్ని కదిలిస్తోంది. హైదరాబాద్లోని అనేక పురాతన ఆలయాల దుస్థితిపై వరుస కథనాలు చేస్తూ ప్రజల్ని జాగృతం చేస్తుంది. అన్యక్రాంతమైన వందలాది ఎకరాల భూమిపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇస్తుంది. దీంతో భాగ్యనగరంలోని ఎన్నో ఆలయాల పరిస్థితి మెరుగైంది. పాతబస్తీ ప్రాంతంలో స్వయంభుగా వెలిసిన మహిమాన్విత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంపై జాగోరే జాగో కార్యక్రమాన్ని నిర్వహించింది.